హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటంటే, బయట మార్కెట్లో మనకి ఇప్పి నూడిల్స్ దొరుకుతాయి కదా, వాటిని సింపుల్గా అలాగే టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ కడాయిలో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని తీసుకొని అవి కాస్త బాయిల్ అయిన తర్వాత ఇప్పి నూడిల్స్ని యాడ్ చేసుకోవాలి. ఇవి మనకి 10 రూపీస్ ప్యాకెట్స్లో దొరుకుతాయి కదా, వాటిని 3 యాడ్ చేశాను. వీటిని 80% మాత్రమే బాయిల్ చేసుకొని ఆ తర్వాత వాటిలో ఎక్సెస్గా ఉన్న వాటర్ని తీసేసి కాసేపు పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు అదే కడాయిని స్టవ్ పైన పెట్టుకొని అందులో 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1/4 టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే 1/4 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. అవి కాస్త చిటపటమంటుండగా 2 లేదా 3 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒకటి యాడ్ చేసుకోవాలి. ఆనియన్ ఇలా కాస్త మగ్గిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ అందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ఒకటి యాడ్ చేసుకోవాలి. టమాటోస్ కూడా కాస్త మగ్గిన తర్వాత అందులో 10 ml వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ ఇలా కాస్త బాయిల్ అవుతున్నప్పుడు మనకి ఇప్పి నూడిల్స్లో మసాలా ప్యాకెట్స్ వస్తాయి కదా, వాటిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఇంకో 10 ml వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. ఫైనల్గా అందులోనే సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మసాలాలోని ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతున్నప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఇప్పి నూడిల్స్ని అందులోకి యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనము సోయా సాస్ని అలాగే టమాటో సాస్ని కూడా వేసుకొని నూడిల్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. కాకపోతే హెల్తీగా అలాగే సింపుల్ మెథడ్లో కావాలంటే ఇలా చేసుకోవచ్చు. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని ఆ తర్వాత మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన యమ్మీ ఇప్పి నూడిల్స్ రెడీ అయినట్టే. వీటిని మనం సాస్తో సర్వ్ చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. ఇప్పుడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరెన్నో మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0.